దొంగ నువ్వు వాయిస్ రావద్దా? రావద్దు. పవని గారు నేను కూడా బ్రష్ ఏం చేస్తారు మీరు? సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, పక్కా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ మమత. వెల్కమ్ టు మై ఛానల్. అకిట్ చూడు, హాయ్ చెప్పు. ప్రకాష్ హాయ్ చెప్పు. మేమందరం కలిసి, అంటే రేవెల్లి ఫ్యామిలీస్ వాళ్ళమందరం కలిసి చాలా రోజుల తర్వాత గెట్ టుగెదర్ అవ్వాలని అయితే డిసైడ్ అయ్యాము. లాస్ట్ టైం ఒకసారి కూడా గెట్ టుగెదర్ పార్టీ అయితే చేసుకున్నాము, బట్ అది ఒక అడవిలో చేసుకున్నాము. కానీ ఈసారి ఒక ఫామ్ హౌస్కి వెళ్ళి అక్కడే టైం స్పెండ్ చేయాలని అయితే డిసైడ్ అయ్యాము. అది ఎట్ లాస్ట్ జూన్ 6th అయితే కన్ఫర్మ్ అయ్యింది. ఈ ఫుడ్ ప్రిపరేషన్ అంతా దానికోసమే అన్నమాట. ఆల్మోస్ట్ ఇంకా బయట అయితే ఫుడ్ ప్రిపరేషన్ అయితే కంప్లీట్ కావస్తుంది. ఈలోగా మేమైతే రెడీ అయిపోయి అయితే బయటకు వెళ్ళిపోతున్నాము. బయటికి ఎక్కడికి అంటే ఈ నెలనే మా జాను వాళ్ళ నాన్నమ్మ గారి సంవత్సరికం, అంటే చనిపోయి చాలా ఇయర్స్ అవుతుంది, కానీ ఈ మంత్లోనే చనిపోయింది. కాబట్టి ఒకసారి గోరికి మళ్ళీ పెయింటింగ్ అంతా వేయించి ఒకసారి వాళ్ళని గుర్తు చేసుకుందామని చెప్పేసి అలా డిసైడ్ అయ్యారు. ఇంకా వాళ్ళ నాన్నమ్మనే కాదు, ఇంకా రేవెల్లి ఫ్యామిలీలో చనిపోయిన వారందరికీ కూడా పూలదండలు అయితే వేసి వాళ్ళని ఒకసారి గుర్తు చేసుకొని అక్కడి నుంచి అయితే మళ్ళీ ఫామ్ హౌస్ కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇటు లాస్ట్ లో ఉన్నది మా అత్తయ్య గారి సమాధి అన్నమాట. అందుకని మా బుడ్డోడు అండ్ ఇంకా చెర్రి ఇద్దరైతే మా అత్తయ్య గోరికి పూలదండ వేశారు. ఇప్పుడున్న బిజీ లైఫ్లో అందరం కలిసి ఒక పార్టీ చేసుకోవడం అయితే చాలా రేర్. అట్లీస్ట్ 2-3 ఇయర్స్కి ఒక్కసారైనా ఇలా గెట్ టుగెదర్ పార్టీలు చేసుకుంటే ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది. అలాగే చనిపోయిన వాళ్ళని గుర్తు చేసుకోవడం కూడా చాలా మంచిగా అనిపించింది. మన లైఫ్ ఎప్పుడు బిజీగానే ఉంటుంది, కానీ ఒక్కరోజు మన ఫ్యామిలీ కోసం స్పెండ్ చేయడంలో తప్పలేదు కదా. వీల్ చేసుకుని సంవత్సరానికి ఒక్కసారైనా గెట్ టుగెదర్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. అలా ఇంకా ఇంటికి వచ్చేసి ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ని కార్లలో సెట్ చేసుకొని మేమైతే ఫామ్ హౌస్కి అయితే స్టార్ట్ అయిపోయాము. మా బాబా వెళ్దామా ఆగుదామా అన్నట్టుగా చాలా స్లోగా స్టార్ట్ అయ్యాడు. ఇంకొంచెం ముందుకు వచ్చాకైతే స్పీడ్ పికప్ చేసుకున్నాడు. ఇంకా ఈ బ్లూ కార్ అయితే మనదే అన్నమాట. ఇంకా ఆల్మోస్ట్ మా వాళ్ళందరి దగ్గర అయితే ఓన్ వెహికల్స్ అయితే ఉన్నాయి. మా కార్లో అయితే మా పాప అయితే మిస్ అయ్యింది, అంటే మా బావ కార్లో అయితే వెళ్తుంది. తను ఉంటే ఈ పాటికి వచ్చి హాయ్ బాయ్ అన్నీ చెప్పేది. మేము తీసుకున్న ఫామ్ హౌస్ గట్కేసర్ దగ్గరలో ఉంటుంది. ఒక 50 to 1 hour జర్నీ తర్వాత అయితే మేమైతే ఫామ్ హౌస్కి రీచ్ అయిపోయాము. అందరికన్నా లాస్ట్ మేమే వెళ్ళాము, ఎందుకంటే మేము ఉండేది గట్కేసర్లోనే కాబట్టి ఒకసారి మేము ఉంటున్న ఇంటికి వెళ్ళి ఆ తర్వాత ఫామ్ హౌస్కి అయితే వెళ్ళాము. ఇక్కడైతే కార్ ఎంట్రీస్ అన్నిటినీ ఒక షూట్ చేద్దామని అయితే ప్లాన్ చేసుకున్నాము. కాకపోతే అది అంతలా వర్కౌట్ అయినట్టు అయితే నాకైతే అనిపించలేదు. అందులో మా కార్ అయితే మిస్ అయిపోయింది. హాయ్ చెప్పు మీరు కూడా. ఓకే హాయ్ చెప్పు. మీరు చెప్పండి అమ్మా. హాయ్ చెప్పు. తగ్గేదే లేదు. మంచిది వీడియో మొత్తం
ఇంకా కార్లతోటి ఎంట్రీ షూట్ ఎలాగూ ఫ్లాప్ అయిందని చెప్పేసి అయితే ఇలా వాకింగ్ తోటి ఒక షూట్ అయితే చేసుకున్నాము. ఇది కూడా అంత క్లారిటీగా అయితే ఏం వచ్చినట్టయితే నాకు అనిపించలేదు. ఇదే అన్నమాట మేము స్టే చేయబోతున్న ఫామ్ హౌస్. దీనికి 12 అవర్స్కి వచ్చేసి 9,000 అండ్ 24 అవర్స్కి వచ్చేసి 12 or 13,000 అయితే చార్జ్ చేశారు. చూపిస్తాను రండి మీకు లోపలికి ఫామ్ హౌస్ ఎలా ఉంటుంది అని. ఈ ఫామ్ హౌస్ లో హాల్ అయితే చాలా పెద్దగా ఇచ్చి ఉన్నారు. ఒకవేళ బయట వర్షం వచ్చినా గానీ లోపల చాలా మంది వరకు కూర్చొని హ్యాపీగా లంచ్ చేసుకోవచ్చు. ఈ హాల్లోనే ఒక కార్నర్ కి కిచెన్ సెటప్ అయితే ఉంది. ఇందులో 2 బెడ్రూమ్లు ఉన్నాయి. ఇది ఒక బెడ్రూమ్ అన్నమాట. ఏం చేస్తారు మీరు? చెప్పండి అమ్మ, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కూడా చెప్పండి. నువ్వు అక్క చెప్పు. మా చెల్లె ఛానల్ సబ్స్క్రైబ్. మా చెల్లె ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, బెల్ కొట్టండి. నువ్వు కూడా చెప్పు. మా అక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, మా అక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఈ ఫామ్ హౌస్ లో ఏమేమి ఇచ్చారంటే ఒక పెద్ద సోఫా సెట్, టీవీ, డైనింగ్ టేబుల్, ఓవెన్, అలాగే వాటర్ ప్యూరిఫైయర్, ఫ్రిడ్జ్ కూడా ఇచ్చారు. ఇదేమో ఇంకొక బెడ్రూమ్ అన్నమాట. ఇందులో పైన కూడా ఇంకొక బెడ్ లాగా అయితే సెట్ చేశారు. పైన మొత్తం బెడ్స్ వేసి ఉన్నాయి. ఈ సెటప్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు పైన. ఇంకా మెయిన్గా వచ్చేసి అయితే స్విమ్మింగ్ పూలు. దాదాపు అందరు స్విమ్మింగ్ పూల్ కోసమే వచ్చారని చెప్తున్నారు. ఎందుకంటే వాటర్ అంటే చిన్నపిల్లలకనే కాదు ఎవరికైనా చాలా ఇష్టం ఉంటుంది కదా. ఇక్కడ ఇంకా మా వాళ్ళైతే తిండి పోటీలకైతే సిద్ధం అవుతున్నారు. అంటే మేము ఫామ్ హౌస్కి వెళ్ళడానికి చాలా టైం పట్టింది. 2:30 అలా అయితే అయ్యింది. ఇక అందరు ఆకలితో ఉంటారు కాబట్టి ఎవరికి వాళ్ళే తినడం అయితే స్టార్ట్ చేశారు. ఇంతకీ మా ఫుడ్ ఏమేమి తీసుకెళ్లామో చెప్పలేదు కదా. ఇది ఆవకాయ పచ్చళ్ళ కనిపిస్తున్నా అది మాత్రం మటన్. ఇదేమో బగారా రైసు. ఇక ఇదేమో చికెన్ కర్రీ. యాక్చువల్గా చికెన్ ఫ్రై చేయమన్నాము, కాకపోతే అది కర్రీ అయిపోయింది. ఇదేమో వైట్ రైస్. ఇదేమో సాంబారు, కాకపోతే సాంబార్ పప్పు అనుకోవచ్చు దీన్ని. అందరూ ఆకలి మంటతో ఉన్నారు కాబట్టి ఎవరికి కూడా టేస్ట్ ఎలా ఉందో అర్థం కాలేదు. ఎట్లుంది టేస్ట్? ఎట్లుంది చెప్పు టేస్ట్. టేస్ట్ హాయ్ ఫ్రెండ్స్, మేము అన్నం తింటున్నాం. టేస్ట్ సూపర్ ఉంది. కొంచెం కొంచెం కారం ఉంది. నోట్లో ఎట్టుకో. టేస్ట్ ఎట్లుంది? తిను ధనలక్ష్మి అక్క. ఏ పార్టీ అయినా సరే ముందుంటుంది. ఫుడ్ ప్రిపేర్ చేయడంలో అయినా వడ్డించడంలో అయినా. అందులో సుకునక్క మిస్ అయిపోయింది. సుకునక్క కాకలేస్తుంది, అందుకనే వడ్డించలేదు. ఇంకా తినే సుకునక్క ఇట్ లాస్ట్ కూర్చున్నావిడ. సూపర్. నో ప్రకాష్. ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్ టేస్ట్. మామ మీరు చెప్పండి. సూపర్. ఇంకా అందరికీ వడ్డించాక లాస్ట్ లో అయితే ధనక్క కూర్చొని అయితే తింటుంది. మౌనిక చూడండి డైనింగ్ టేబుల్ మీద అందరిని తోసేసి తను ఒకటే తింటుంది. ఇంకా అలా అందరం తిండి పోటీలు ముగించుకున్న తర్వాత అయితే డైరెక్ట్ గా స్విమ్మింగ్ పూల్ లోకి అయితే వెళ్ళిపోయాము. మేము స్విమ్మింగ్ పూల్ లో ఏమేమి చేసామని చెప్పేసి అయితే నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇంకా అందరం చాలా టైం అయితే స్విమ్మింగ్ పూల్ లోనే స్పెండ్ చేసాము. అందరు చాలా బాగా ఎంజాయ్ చేశారు స్విమ్మింగ్ పూల్ లోనే. ఇంక ఇక్కడ పెద్దవాళ్ళైతే తీర్థాలు పుచ్చుకుంటున్నారు, వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు. ఆ తర్వాత మా లేడీస్ గ్యాంగ్ అంతా కలిసి కొన్ని ఫన్ యాక్టివిటీస్ అయితే చేసాము. అందులో మ్యూజికల్ చైర్ ఒకటి చాలా ఫన్నీగా అయితే నడిచింది. మ్యూజికల్ చైర్ లో ఒకరి తర్వాత ఒకరు వెళ్తూనే ఉంటారు కదా. ఇంకా లాస్ట్ మేము 4 మెంబర్స్ అయితే మిగిలాము. ఈ రౌండ్ లో నేను అవుట్ అయిపోయాను.
ఈ మ్యూజికల్ చైర్ గేమ్ అయితే చిన్నప్పుడు ఎప్పుడో స్కూల్లో ఆడాము, మళ్ళీ ఇప్పుడు ఆడాము. చాలా ఫన్గా అనిపించింది, చాలా ఎంజాయ్ చేశాము. అవుట్ రా నేను నేనే అసలుకి ఈ ఫన్నీ గేమ్స్ అన్నిట్లోనూ జెంట్స్ కూడా ఉండుంటే చాలా బాగుండేది. ఎందుకంటే ఇది ఒక ఫ్యామిలీ పార్టీ కదా, వాళ్ళు కూడా ఉండుంటే చాలా ఇంకా ఎక్కువ ఫన్ జనరేట్ అయ్యేదేమో. వాళ్ళు కొంచెం ఈ ఒక్క రోజుకైనా డ్రింక్ కొంచెం అవాయిడ్ చేసి ఉంటే చాలా మంచిగా అనిపించేది అని నా ఫీలింగ్. బట్ వాళ్ళ పెద్దవాళ్ళు, మనం వాళ్ళకి ఏమీ చెప్పలేము, ఎవరిష్టం వాళ్ళది. కాకపోతే అవాయిడ్ చేసి ఉంటే మాత్రం ఇంకా బాగా ఉండేది. ఇంకా లాస్ట్గా మిగిలింది అయితే ఇద్దరు, మౌనిక అండ్ ధనక్క కూతురు అనమాట. వీళ్ళిద్దరు సొంత పిన్ని అండ్ డాటర్ అనమాట. ఇంకా వీళ్ళిద్దరిలో కూడా విన్ అయింది మౌనిక. అమ్మయ్య, ఎట్ లాస్ట్ తనన్న విన్ అయ్యి మా మమ్మీలా పరువు నిలబెట్టింది. జస్ట్ ఫన్. ఓకే, మ్యూజికల్ చైర్ అయిపోయిన తర్వాత బ్లైండ్ ఫోల్డ్ అయితే ఆడాము. రైట్ పో, రైట్ ఎక్కడ నీకు, స్ట్రైట్ పో, రైట్. అలా ఇంకా టైం గడిచిపోతూనే ఉంది. టైం ఈవినింగ్ అయితే అయ్యింది, 7 అలా అవుతుంది. ఫామ్ హౌస్ వాళ్ళదే ప్లే గ్రౌండ్ లోకి అయితే వెళ్ళిపోయాము. అక్కడ కబడ్డీ ఆడదాం అనుకున్నాము, బట్ కొన్ని వర్షం స్టార్ట్ అవ్వడంతో మళ్ళీ మేము ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాము. కాసేపు వాళ్ళు ఇంకా మా అత్త వాళ్ళతో ముచ్చట పెట్టుకున్నాము. ఫామ్ హౌస్ వాళ్ళే ఒక స్క్రీన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఎట్ లాస్ట్ అందరం ఇంకా ఆ స్క్రీన్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా పెద్దవాళ్ళు అంటే తీర్థాలు పుచ్చుకునే వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరం స్క్రీన్ దగ్గరే ఉన్నాము. అక్కడ కొన్ని ఫన్ యాక్టివిటీస్ అయితే చేశాము. వెళ్ళిన పని బాగా అయిందండి. అంటే శ్రావణి గారు మా గురించి చెప్పారు, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే నేను తొందరగా ధనవంతుని అవుతానంట. నాకు కూడా ఇష్టమే మీరంటే చాలా. ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు మంచిగా అనుకుంటే గిట్ట చెప్పేదండి ఫస్ట్ వెళ్తున్నా. నువ్వు ఆడ కూర్చున్నప్పుడు చూసినా, చూసినప్పుడు చూసాను, నీ దొంగ సబ్బు చూసాను, చూసే సబ్బులు కోసం చికెన్ పని చేసిన చికెన్ పని చేసిన ఆకులు తిన్నా, నన్ను కాదన్నది. నేను వస్తా, నువ్వు తిన్నావా? స్కూల్ పేరు నేను కూడా అవుట్ 2 times అవుట్. హ్యాండ్స్ లేపండి, నోట్లే వాటర్ పోసుకున్న వాళ్ళు పాడే మింగేటట్టున్నారు వాళ్ళు. వద్దు జాను పడుతుంది గంప గరిస పడుతుంది.
అవుట్ మౌనిక అవుట్ మౌనిక అవుట్ నువ్వు పాడవు పాట పాడమనుకో వస్తారు వీళ్ళు. అయిపోయిందా అది అక్కడ పల్లవి ఉంది. గజాన వచ్చిండు గజాల గంప గరిసా గంప గరిసా నిన్ను మొక్క. అరే సైజులు బాబాయ్ పల్లవి తక్కువ పోసుకున్నట్టుంది. ఉన్నాయా నువ్వు సైకిల్ చేయాలంతే ఇక వాయిస్ రావద్దా? రావద్దు. నోటికి ప్లాస్టర్. అదే మరి వాళ్ళకి అర్థం కాదు. First I wake up 5 o'clock. My brush 7 o'clock. My bath my bath 7:30. My అలా ఇంకా చాలా క్వాలిటీ టైం స్పెండ్ చేసిన తర్వాత అట్ లాస్ట్ అందరం ఇంకా ఎవరిళ్ళకి అయితే వాళ్ళు వెళ్ళిపోయాం. అప్పుడప్పుడు ఇలాంటి గెట్ టుగెదర్ పార్టీ చేసుకోవడం వల్ల మన పిల్లలకు కూడా రిలేషన్స్ అనేవి తెలుస్తాయి. ఎవరు పెద్దనాన్నలు అవుతారు, ఎవరు చిన్నమ్మలు అవుతారు, అలాంటివి అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.